ప్రజలకు అవసరమైన విద్యా వైద్యంపై సమూలమైన మార్పులపై రూపకల్పన చేసి ప్రజల కోసం పరిపాలన చేసే ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని నెల్లూరు సిటీ వైసీపీ అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచలరెడ్డి అన్నారు. 16 మంది ముఖ్యమంత్రులు చేయలేని పనులు సీఎం జగన్ చేశారని అన్నారు. ఆయన అభ్యర్థుల రేసులో తాను లేనని, ఎవరు వచ్చినా నెల్లూరు సిటీని గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ గా ఇస్తామంటున్న నెల్లూరు సిటీ వైసీపీ అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచలరెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నెల్లూరు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సన్నపరెడ్డి పెంచలరెడ్డి. ప్రస్తుతం నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, ఏపీ ఆయిల్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి సన్నపరెడ్డి పెంచలరెడ్డి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి రాజకీయ పరిస్థితులు నెల్లూరు సిటీలో ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశాలపైన ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు సుదీర్ఘకాలంగా నెల్లూరు జిల్లాలో మీరు పొలిటికల్గా ప్రస్థానం కొనసాగుతుంది. ఎలాంటి అనుభూతినిచ్చింది మీకు? రాజకీయంలో నేను కార్పొరేటర్గా ఉండి 2005లో మా డివిజన్ అభివృద్ధి చేసి ప్రజలకు చేరువైనప్పుడు పదవి అంటే ఈ విధంగా సర్వీస్ చేయాలా అనే ఒక అనుభూతిని అయితే అప్పుడే కల్పించింది. ఇప్పుడు ఈ పదవి తీసుకున్న తర్వాత మన యొక్క ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలు, దాని యొక్క రాష్ట్ర అభివృద్ధి, జిల్లా అభివృద్ధి, వార్డు అభివృద్ధులన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అనేది ఒక వారం 10 రోజుల్లో మేము డివైడ్ చేసుకున్న తర్వాత ఆ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఆ కార్యాచరణ అనేది ఒక 10 to 15 డేస్లో రూపొందిస్తాం. మీరు నెల్లూరు నగర అధ్యక్షులుగా ఎన్నుకబడ్డారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలని నేనుగా చెప్పేది, ప్రజలే చెప్తున్నారు. తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలా? ఎందుకు కావాలా? ఇటువంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకి ఇచ్చిన ముఖ్యమంత్రి గతంలో ఎవరు లేరు. విద్యా విధానంలో ఇన్ని సమూలమైన మార్పులు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. హెల్త్లో ఇన్ని సమూలమైన మార్పులు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఈ 3 ప్రజలకు అవసరమైన, మూడుట్లో ముఖ్యమైన అవసరమైన వీటిని రూపకల్పన చేసి ప్రజల కోసం పరిపాలన చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ముఖ్యమంత్రిని గతంలో 16 మంది ముఖ్యమంత్రులు పనిచేసిన ఈ సెక్టార్ ఆఫ్ డివిజన్స్ ఏమైనా అభివృద్ధి చేశారా? ఏది కూడా ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? ఈ యొక్క హెల్త్ అంటే మారుమూలలో ఉన్న ప్రజలు మళ్ళీ తిరిగి హెడ్ క్వార్టర్స్కి రావాలంటే హెడ్ క్వార్టర్స్లో మందులు ఉండేది కాదు. ప్రైవేట్ హాస్పిటల్ పోయే పరిస్థితి, ప్రైవేట్ హాస్పిటల్ పోయి చేయించుకోవాలంటే డబ్బులు ఉండేది కాదు. ఈరోజు హెల్త్ విషయంలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి సమూలమైన మార్పులు తీసుకొచ్చి పేద ప్రజలకి అండగా నిలబడిన ముఖ్యమంత్రి ఎవడు ఆంధ్రప్రదేశ్లో అంటే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఎవరైనా అపోజిషన్లో మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ ఎవరంతా మాట్లాడే ధైర్యం ఉండదు. ఆయన వాళ్ళకి నచ్చలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒక బురద చల్లవచ్చు. నేను అడిగే క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఏ విధంగా ఎవరన్నా ఉందో అది వివరించి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడమనండి. ఈ హెల్త్ సెక్షన్ని నాడు నేడు కింద హెడ్ క్వార్టర్స్ను పూర్తి చేసిన వ్యక్తి, హెల్త్ సెక్టార్లో పల్లెళ్ళకి హెల్త్ క్లినిక్లు పెట్టిన వ్యక్తి, ఫ్యామిలీ డాక్టర్ పెట్టిన వ్యక్తి, జగనన్న సురక్ష పేరుతో ఇల్లు జల్లెడు పెట్టి దీర్ఘకాలిక జబ్బులతో ఏ పేషెంట్ ఉన్నాడు, ఇతనికి ఏ విధంగా నోటిఫికేషన్ చేయాలా అని ఒక డేటా కలెక్ట్ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? గతంలో ఈ ఆలోచన ఏ ముఖ్యమంత్రికి వచ్చిందా? ఎందుకు రాలేదు? ప్రజల చేత ఓట్లేసుకుని గెలిచిన తర్వాత మీరు హోదా అనుభవిస్తూ ఓట్లేసిన ప్రజలు గాలికి వదిలేశారు కదా. ఈరోజు మా ముఖ్యమంత్రి ఆ విధంగా చేయలేదు కదా. నిరంతరం పేద ప్రజలకు ఏం అవసరం ఉందో ఆలోచించి చేస్తున్నాడు. మీరు ఎందుకు చేయలేక? గతంలో 16 మంది ముఖ్యమంత్రులు ఉన్నాడు, ఎందుకు చేయలేకపోయారు? హెల్త్ డివిజన్ తీసుకొద్దాం. నాడు నేడు కింద స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్ సెక్టారాలతో ఏ విధంగా ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా నీట్గా తయారు చేశాడు. గతంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? మీకు ప్రైవేట్ స్కూల్స్కి యజమానులకి ఏమైనా లావాదేవీ ఉందా? 16 మంది ముఖ్యమంత్రులు కూడా చేయలేదు. ఫలానా ఏం చేయలేదని కాదు, ఏకైక ఈ 2 సెక్టార్లను తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ 2 సెక్టార్లో నిత్యం అవసరం ఉంటుంది పేద ప్రజలకి.
ప్రజలను ఆదుకున్న ముఖ్యమంత్రిని ఆ ప్రజలు అండగా నిలబడతారు. రేపు వాళ్ళే క్యాంపెయినరు, వాళ్ళే వస్తారు. ఈరోజు మహిళల కోసం 2,64,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా అందించిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నాడా? అటువంటి సంక్షేమ కార్యక్రమాలు జనానికి అందిస్తే ఎందుకు వదులుకుంటారు ముఖ్యమంత్రిని? గతంలో మీరు ఎవరైనా ఈ 16 మంది ముఖ్యమంత్రుల్లో రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు తప్ప మిగతా 14 మంది ముఖ్యమంత్రులు వాళ్ళు డేటా తీయమనండి. ఈ రికార్డ్స్ అయితే గవర్నమెంట్లో ఉంటాయి కదా. ఏ ముఖ్యమంత్రి అయినా మా ముఖ్యమంత్రితో పాటు ప్రజలకు సేవ చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడా? అంటే మీరు అభివృద్ధి చెందిందని చెప్తున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాల వల్లే రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. దీనిపైన ఏమంటారు? ఈ చెప్పిన కార్యక్రమాలన్నీ ప్రతిపక్షానికి వైఫల్యంగా భావిస్తే ప్రజలే గుణపాఠం చెప్తారు. మేము హెల్త్ క్లినిక్లు పెట్టింది వైఫల్యమా? హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ని తీర్చిదిద్దింది వైఫల్యమా? స్కూల్స్ని తీర్చిదిద్దింది వైఫల్యమా? 2,64,000 కోట్ల రూపాయల సంక్షేమ నిధులు పెట్టింది వైఫల్యమా? ఇవన్నీ వాళ్ళకి వైఫల్యం కింద కానీ ఆలోచిస్తే ఇవన్నీ వైఫల్యాలంటే గతంలో మళ్ళీ ముఖ్యమంత్రి వాళ్ళు అయితే ఇవన్నీ ఈయననే కదా. ఈ కార్యక్రమాలన్నీ మా ముఖ్యమంత్రి చేసిన వైఫల్యం కింద, మా ముఖ్యమంత్రి చేసిన వైఫల్యం అయితే రేపు వచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వరు కదా. ఇవన్నీ ఇవ్వను అని ఇండైరెక్ట్గా ప్రజలకు మీరు చెప్తున్నారా? ప్రజలకు మీరు ఇవన్నీ ఇవ్వనని చెప్పండి, డైరెక్ట్గా చెప్పండి. అప్పుడే ప్రజలు తీర్పిస్తారు మాది వైఫల్యం మీది వైఫల్యం అని. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉన్న ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారిని నర్సరావుపేటకు అవసరమని తీసుకెళ్ళాడు. ఆయన పోకుండా కానీ నెల్లూరు సిటీలో కానీ కంటెస్ట్ చేసి ఉంటే రెండోసారిగా నారాయణ గారు ఓడిపోయేది ఖాయం. ఇప్పుడు వచ్చే అభ్యర్థి ఎవరు, ఆ అభ్యర్థి యొక్క పరిస్థితులు ఏంది, అధిష్టానం ఎవరిని నిర్ణయించద్దని ఇంకా తెలీదు. ఆ నిర్ణయించిన తర్వాత ఎవడొచ్చినా సరే ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలని ఆలోచించి ఓటేసి ప్రతి ఓటరు జగన్మోహన్ రెడ్డికి వేస్తాడు. ఈ అభివృద్ధిని ఆలోచించి ఓటేసి ప్రతి ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి వేస్తాడు. వ్యక్తి క్యాండిడేట్ అభ్యర్థి ఎవరైనా సరే మంచిగా మళ్ళా తిరిగి సిటీని వైసీపీ గెలుచుకొని వస్తుంది. సిటీకి సంబంధించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ నర్సారావుపేట ఎంపీగా పోతున్నారు. ఇప్పటికే దాదాపుగా ఖరారైంది. ఈ కోణంలో నెల్లూరు సిటీ నుంచి అనేక మంది అభ్యర్థుల పేర్లు కూడా వస్తున్నాయి. దాంట్లో మీ పేరు కూడా వస్తుంది అభ్యర్థి రేసులో. ఏమంటారు? ఖచ్చితంగా నేను అధిష్టానానికి నా పేరు నేను సూచించలేదు. పత్రికల వారు ఎవరైనా సూచించుంటే నాకు తెలియదు. నేనైతే ఆ రేసులో లేను. ఎవరు వచ్చినా సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాను తప్ప నేను అభ్యర్థి రేసులో లేను. అయితే షర్మిల ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నారు? కొంతమంది జగన్మోహన్ రెడ్డి అంటే నచ్చనోళ్ళు షర్మిల గారు వచ్చారు, వైసీపీకి ఓట్ బ్యాంక్ తగ్గుతుంది, ఖచ్చితంగా అది మాకు కలిసి వస్తుంది అనే భ్రమంలో బతుకుతున్నారు. షర్మిల గారు వచ్చిన దానివల్ల వైసీపీకి ఒక ఓటు అంటే ఒక ఓటు కూడా తేడా రాదు. మా ఓటు మాకుంటుంది. మమ్మల్ని మేము చేసిన మంచి పనులు, మేము చేసిన సంక్షేమ పథకాలు, మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని రక్షిస్తుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాజశేఖర్ రెడ్డికి మీకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇది ఎలా పరిచయాలు, ఏ విధంగా ఉన్నాయి మీ మధ్య సంబంధాలు? రాజశేఖర రెడ్డి గారికి నాకు ఆయన ఫస్ట్ పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు నుంచి వైఎస్ఆర్ యువసేనాని నెల్లూరు జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా లంకా రామశివారెడ్డి నేను కలిసి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ తిరిగేవాళ్ళం. అప్పటి నుంచి పరిచయం మాకు ఆయనతో. ఆ అనుబంధమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే కూడా మాకు ప్రేమ. టీడీపీ జనసేన కూటమి పైన మీరేమంటారు? ఎవరు కూటమైనా ఇప్పుడు టీడీపీ జనసేన ఒకటే కదా, కాంగ్రెస్ కూటమి కూడా ఉంది కదా. కాంగ్రెస్ కూడా ఇండైరెక్ట్గా టీడీపీ సపోర్టే కదా. ఎవరేమైనా సరే మా యొక్క మంచి పనులు మమ్మల్ని ఆదరిస్తుంది. మేము చేసిన సంక్షేమ పథకాలు మమ్మల్ని ఆదరిస్తాయి. ఈ యొక్క సంక్షేమ పథకంలో లబ్ధి పొందిన ప్రతి కుటుంబం మమ్మల్ని దీవిస్తుంది.
తిరిగి మా ముఖ్యమంత్రి అవుతాడు. అంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు బ్యాలెన్స్గా వెళ్ళాలి, కేవలం సంక్షేమ పథకాల మీదనే దృష్టి పెట్టారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఏమంటారు? ఖచ్చితంగా మేము బ్యాలెన్స్గానే ఉన్నాం. అయితే ఒక మెట్టు సంక్షేమంలో ఉన్నాం, ఒక మెట్టు అభివృద్ధి కింద ఉన్నాం. నేను అడిగేది ఏంటంటే, గతంలో ఈ మాట క్వశ్చన్ చేసే ప్రతిపక్షం, గతంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు? ఆ అభివృద్ధి కార్యక్రమం మీరు పెట్టిన కోట్ల ఖర్చు ఎంత డేటా ఇవ్వండి. మాకు ఇవ్వలేదు, మీకు చెప్పానండి. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని వేల కోట్లు అభివృద్ధికి పెట్టాం. పంచాయతీరాజ్, ఆర్ఎన్బి, ఇరిగేషన్ శాఖలు ఇన్ని వేల కోట్లు పెట్టాం. రోడ్స్ ప్రాజెక్టులు ఇన్ని తెచ్చాం, పోర్టులు ఇన్ని కట్టాం, ఈ కార్యక్రమాలు ఇన్ని చేసాం. ఇప్పుడు వైసీపీ పార్టీ ఇట్లు ఈ డేటాలో మేము చెప్పిన దానికన్నా తక్కువ చేసింది కనుక వైఫల్యం చేసింది రికార్డు ఇవ్వమనండి. ఈరోజు మేము రికార్డుగా చెప్తున్నాం. గతంలో ఏ ముఖ్యమంత్రి చేసిన అన్ని పోర్టులు తెచ్చాం, షిప్పింగ్ యార్డులు తెచ్చాం, మెడికల్ కాలేజీలు తెచ్చాం, ఫ్లైఓవర్లు వేసాం, రోడ్లు వేసాం. ఇన్ని మా కాడ రికార్డు ఉంది. మీ కాడ రికార్డు ఉంటే కంపేర్ చేద్దాం. మీరున్నప్పుడు ఇన్ని లక్షల కోట్లు అభివృద్ధి చేస్తే మేము ఇన్ని వేల కోట్లు చేసాం అనేది చూపించండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. మాటలొద్దు, చేతలతో ప్రజలకు చెప్దాం. ఈ వేదిక, డేటు ఎక్కడైనా మీరు ఫిక్స్ చేయండి. మీరు అధికారంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో మీరు ఉంటారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. దీనిపైన ఏమంటారు? 1989లో ఆనవర్గంలో నేను ఒక కీలక పాత్రలో ఉన్నాను. 89 రామనారాయణ రెడ్డి గారు ఓడిపోయారు. 94లో రామనారాయణ రెడ్డి గారు ఓడిపోయారు. ఆ ఫ్యామిలీతోనే ఉన్నాను. 95లో వివేకానంద రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. అధికారం తెలుగుదేశం పార్టీ. మేము ఆనవాళ్ళతోనే ఉన్నాం. ఇంకెక్కడున్నా నేను? నా సర్వీస్ మొత్తం అధికార పార్టీలో కాదు, ప్రతిపక్షంలోనే ఉన్నాను. అధికార పార్టీలో ఉండినల్లా ఇప్పుడే మన రాజశేఖర రెడ్డి గారి పెళ్ళిలో 2005 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు అధికారంలో ఉన్నాను. ఇప్పుడు అధికారంలో ఉన్నాను. గత పిరుళ్ళు తెచ్చుకుంటే ఆనం వర్గంలో ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి శిష్యుడిగా ప్రతిపక్షంలోనే ఎక్కువ రోజులు గడిపోయినా తప్ప అధికారంలో ఎప్పుడు గడపలేదు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 85% అభివృద్ధి పనులు జరిగాయి. ఈ ప్రభుత్వంలో కనీసం 15% కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి ఇటు ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. దీనిపైన ఏమంటారు? మాటలు వద్దు అంటున్నాను. 85% మీరు ఏ అభివృద్ధి చేశారు? ఎక్కడెక్కడ అభివృద్ధి చేశారు? మేము ఏ అభివృద్ధి చేయలేము. రికార్డు తీసుకోండి. మీరు మీ కాడ ఉంది గతంలో చేసిన రికార్డు, ఇప్పుడు మా సిటీ ఎమ్మెల్యే దగ్గర ఉంది ఇప్పుడు చేసిన రికార్డు. రండి చూస్తున్నాం. రికార్డుతో వద్దాం, మాటలతో వద్దు. రికార్డు క్యాలిక్యులేట్ చేసుకొని రండి. మీరు ఏ నిధులు, ఎంత నిధులు, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారో చూపించండి. ఇప్పుడు మేము దానికన్నా తక్కువగా పెట్టాం. తక్కువ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చినా ఎక్స్ప్లెయిన్ ఇస్తాం ప్రజలకి. లేదు మేము ఎక్కువ పెట్టాం, మీరు ఎందుకు పెట్టాలో మీరు ఇచ్చుకోండి ఎక్స్ప్లెయిన్. నెల్లూరు సిటీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మార్పు పైన ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ మార్పులు చేర్పులు చేసేటప్పుడు అనిల్ కుమార్ యాదవ్ నర్సరాపేట ఎంపీకి సూటబుల్ పర్సన్ అని డిసైడ్ చేసుకొని మా నాయకుడు సిటీ ఎమ్మెల్యేకి చెప్పడం, మా నాయకుడు మాట వేదివాక్కు కాబట్టి ఆయన అక్కడికి మారటం జరిగింది. అయితే నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోతారన్న ఉద్దేశంతోనే వారికి వచ్చినటువంటి సర్వేల ప్రకారమే నర్సరావుపేట ఎంపీగా మార్చారనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఏమంటారు? ఖచ్చితంగా ఆయన సిటీ ఎమ్మెల్యేగా నిలబెట్టి ఖచ్చితంగా గెలిచిండేవాడు. ఎందుకు గెలిచిండేవాడంటే గత ప్రభుత్వంలో చేసిన కన్నా అభివృద్ధి చేశాడు. ఈరోజు ఆయన వేసిన ఫ్లైఓవర్ కావచ్చు, రోడ్లు కావచ్చు, మైపాడు రోడ్డు 4 లైన్లు కావచ్చు, కొత్త పెన్నార్ బ్రిడ్జి కావచ్చు, 3వ బ్రిడ్జి, ఇవన్నీ ఆయన చేసినాయి కదా. అభివృద్ధి పథకంలోకి వచ్చేసరికి ఆయన సంక్షేమ పథకంలో మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వలేదు కదా. ఆ సంక్షేమ పథక సంఖ్య ఈయన అభివృద్ధి చేసింది మొత్తం కూగడీకరించితే వచ్చిన వ్యక్తి ఈయనకన్నా గొప్పవాడు ఎట్టవుతాడు? ఖచ్చితంగా గెలిచిండేవాడు. కానీ మా నాయకుడికి అక్కడ అవసరం తీసుకుపోయాడు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వర్గపోరు ఎక్కువగా ఉందనేది తెలుస్తుంది. మీరు ఇప్పుడు నగర అధ్యక్షులుగా వచ్చారు. ఈ వర్గపోరుని ఎలా సమన్వయం చేసుకొని ముందుకెళ్తారు? మా సిటీలో వర్గమే లేదు. నిన్నటి వరకు ఒకటే వర్గం, అనిల్ కుమార్ యాదవ్ వర్గం.
ఈరోజు కంప్లీట్ అనిల్ కుమార్ యాదవ్ గారు నర్సరాపేట పోయారు కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వర్గం. ఇంక సిటీలో వర్గాలు ఏడు ఉన్నాయి అంటే రూప్ కుమార్ యాదవ్ అందరూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్ కావచ్చు, దుర్గనాథ్ కావచ్చు, సన్నపరెడ్డి పెంచిరెడ్డి కావచ్చు, కార్పొరేట్లు కావచ్చు, అందరూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ఉంటారు సిటీలో. అంటే వీరందరి మధ్య సమన్వయం లేదనేది ఆరోపణ. వీళ్ళందరి మధ్య సమన్వయం చేసి మా జిల్లా అధ్యక్షుడి కాడ అందరు ఉన్నప్పుడు సన్మానం లేక పెట్టబోతుంది. ఆయన వచ్చినప్పుడల్లా ఆయనతోనే ఉన్నారు, ఆయన పక్కనే ఉండి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఎంపీగా ఆయన గెలిపించుకుందానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారు. నెల్లూరు సిటీ అభ్యర్థి ఎవరు వస్తారో అందరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ సిటీ అభ్యర్థిని కూడా భయంకరమైన మెజార్టీతో మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం. ఫైనల్గా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతుంది వైసీపీ? ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా వైసీపీ నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంట్ కంటెస్ట్ చేస్తుంది. నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి గారు మంచి అభ్యర్థిని డిక్లేర్ చేస్తారు. ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే కూడా గెలుచుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా ఇస్తాం. అయితే మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు సిటీ కావచ్చు, ఇటు ఏపీలో అభివృద్ధి సంక్షేమ పథకాలతో వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా మళ్ళీ విజయడంక మోగించబోతుందని నెల్లూరు నగర అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచలరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.